నేను చెప్పే విధంగా ఒక్కసారి బీట్రూట్ రైస్ చేసి చూడండి. మీకు చాలా చాలా నచ్చుతుంది. ఫస్ట్ బాండీ తీసుకొని, బాండీలోని నెయ్యి వేసుకొని, గార్లిక్, చిల్లీస్ అన్నీ మంచిగా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం బీట్రూట్ ఏసుకున్నా. ఆ బీట్రూట్ కూడా బాగా మగ్గే వరకు ఉంచుకొని, ఆ తర్వాత అందులో స్పైసెస్ లైక్ ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి అన్నీ వేశాను. ఆ తర్వాత ఇది శనగ పొడి మా ఇంట్లో చేసింది. అది కూడా ఏశాను. సో, ఏంటంటే దీనివల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో, శనగపొడి వేసిన తర్వాత కొంచెం బాగా మగ్గనిచ్చిన తర్వాత, ఆ తర్వాత బాయిల్డ్ రైస్ ఉంది. ఆ బాయిల్డ్ రైస్ కూడా యాడ్ చేశాను నేను. బాయిల్డ్ రైస్ యాడ్ చేసి మొత్తం అంత బీట్రూట్ మిక్స్చర్ అండ్ రైస్ అంతా కలిపేలాగా చేయండి. ఆ తర్వాత పైన కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం వేశాను. అది కాకుండా కొంచెం పోపు చేశాను. ఆ పోపులో నేను శనగపప్పు, జీడిపప్పు కలిపి పోపు వేసి అది కూడా పైన యాడ్ చేసుకున్నాను. ఇదైతే చాలా క్రంచీగా ఉంటుంది. తింటున్నప్పుడు మంచిగా అనిపిస్తది. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి పైన ఒక్క 10 మినిట్స్ సిమ్‌లో పెట్టుకుంటే చాలు. అంతే. చాలా చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్స్‌లో చెప్పండి ఎలా ఉందో.